we can't talk about Govinda Govinda without one person. నాగార్జున శ్రీదేవి అని లేకపోయినా, చెప్పండి. శ్రీదేవి లేకపోయినా, కొట్ట శ్రీనివాస లేకపోయినా, లేదు శ్రీదేవి ఇస్ ఓకే. శ్రీదేవి ఇస్ ఎనీ హీరోయిన్. అది హ్యాపెన్ టు బి ఆర్జీవి ఫేవరెట్ అంతే. నాట్ యా ఆర్జీవి మ్యాన్, నాట్ ఆర్జీవి. ఏ ఆర్కే బై ఓకే. ఐ డోంట్ నో ఆర్జీవి అండ్ ఆర్కే. శ్రీదేవి నాట్ మీ ఇస్ హ్యాపెన్ టు బి ఆర్జీవి. ఫేవరెట్ ఆఫ్ ఆర్జీవి అండ్ ఆర్కే బ్రో. సో షీస్ ఐ మీన్ యా ఉంది కానీ శ్రీదేవి కాదు. ఎస్తోడు స్టార్ట్ అవుతుంది సిరివెనెల సీతారామ శాస్త్రి. ఓ ఏంటంటే సాంగ్స్ ఇప్పుడు నిన్న సాంగ్స్ మనకి ట్రెండ్ అని ఓకేనా. లెట్స్ ఇప్పుడు మనకి కొంచెం ఈడియం వర్జన్ అనిరుద్ ఉన్నాడు. అనిరుద్ మ్యూజిక్ ఇప్పుడు లేకపోతే ఓజీ ట్రెండింగ్ వచ్చింది ఓమి అట్లా అయితే క్రేజీ. యూ ఆల్సో హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు రాజ్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళేగా. మ్యూజిక్ పాయింట్ డైరెక్టర్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓమి ట్రాన్స్ లో మనకి ఎంత మంచి ఆఫ్టర్ 2 decades మనకు కొంచెం ఓల్డ్ అండ్ ఇప్పుడు మనకు కదా నెక్స్ట్ జనరేషన్ విన్నా ఓకే. అప్పుడు వేరే రకంగా వస్తుంది. ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ అయ్యాయి. లిరిక్స్ ఇస్ సంథింగ్ దట్ కెన్ నెవర్ గెట్ ఓల్డ్. నాకు అది రియలైజేషన్ నేను ఎమోషన్ పడతాను. దట్స్ ట్రూ. ఆ సాంగ్ మనోడు చెప్పినాడ శ్రీవెల్లం కూర్చోబెట్టుకొని ఇద్దరు సుటా అవుతారు ఆర్జీవి. ఇప్పుడు నాకు శ్రీదేవిని నేను ఒకసారి ఏదో సినిమాకి వెళ్ళాను. శ్రీదేవిని ఫస్ట్ టైం చూసినప్పుడు సినిమాకి థియేటర్ పోతే ఈ సినిమాకి 10-15 సార్లు పోయి ఉంటా. సినిమా ఉన్న రోజులు ప్రతిరోజు పోయి ఆ షార్ట్ నాకు మంచిగా అనిపించింది. శ్రీదేవిని చూద్దాం. ఫస్ట్ టైం పోయినప్పుడు ఒక్కడు వెనక కూర్చొని ఫ్రమ్ సమ్ లోకల్ గాయస్ డోడ్ యూనో వాడు మంచిగా మంద శ్రీదేవిని సమ్ ఇంకా మంద అయినాక కికెట్లు వేస్తాడు మనోడు. ఆ కికేసిండు థియేటర్ లో. చెప్పలేం సెన్సార్ ప్రాపర్ సెన్సార్డ్ కికేస్తే దీన్ని పుట్టించినోడికి సలాం రా అని చెప్తాడు. ఎవరు చేసిండవు అని ఆమెకి సలాం అని దేవుని ప్రేజ్. హీస్ జస్ట్ అప్రిషియేటింగ్ గాడ్. ఓకే ఫస్ట్ సాంగ్ మనోడికి చెప్పి శ్రీవెనెల బై నాకు ఈ ఫీలింగ్ నాకు ఏం చేస్తుంది, ఐ వాంట్ దిస్ ఫీలింగ్. ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే మనకి పూర్జనాథ్ తమన్ దగ్గరికి వెళ్ళి నాకు బెల్లా చావ్ లాంటి సాంగ్ కావాలని, మనకు పిల్లా చావ్. కానీ ఆర్జీవి వెంట అండ్ సెట్ నాకు అలాంటి ఫీలింగ్. సీ ద డిఫరెన్స్. సో ఆర్జీవి బై నాకు అలాంటి ఫీలింగ్. ఆ లిరిక్స్ రాశాడు. ఆ లిరిక్స్ ఎనీ గివెన్ డే లెట్స్ సే ఆఫ్టర్ 20 years 40 years ఆ మ్యూజిక్ అందులో లేదనుకోండి. మ్యూజిక్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే టు మ్యూజిక్ ఓకే ఫైన్. లిరిక్స్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏమని చెప్తాడు దీక్షిత్ భాయ్ మీరే చెప్పాలి. సిన్స్ యువర్ ద సిరివెనెలస్ నెక్స్ట్ జనరేషన్. మన అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచిన